హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ వ్లాగ్స్. నా ఉగాది వ్లాగ్ చూపిద్దాం అనుకుంటున్నా మీకు ఈరోజు. ఫస్ట్లీ మీ అందరికీ వికారినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అండి. మా ఉగాది వచ్చి ఇలా స్టార్ట్ అయిందనమాట. లైక్ యాజ్ యూజువల్ ఫెస్టివల్ రోజు పూజతో స్టార్ట్ అవుతుంది కదా, సో అలానే స్టార్ట్ అయింది. అండ్ నేను ప్రసాదాలు చేశాను అనమాట. చేసి పూజ చేస్తున్నాను ఇక్కడ. అండ్ పూజ కోసం నేను మామూలుగా ఉగాది స్పెషల్ ఉంటాయి కదా, ఉగాది పచ్చడి అండ్ భక్షాలు, అండ్ తెలంగాణలో బూరెలు అంటారు, భక్షాలు అంటారు, అండ్ ఇంకొకటి పులిహోర చేశాను. అండ్ ఈ రెసిపీస్ నేను యాడ్ చేస్తున్నాను వీడియోలో ఎలా చేశాను. అండ్ నా పూజ వచ్చేసి అంటే పెద్ద స్పెషల్ ఏమి ఉండదండి, యాజ్ యూజువల్ కామన్గానే ఉంటుంది. ఓన్లీ ఒక గణపతి స్తోత్రం ఉంటుంది కదా, అదొకటి చదివామంతే. అండ్ నెక్స్ట్ వచ్చేసి నా పూజ గదిలో స్పెషల్గా ఉండేవంటే ఓన్లీ 2 ఉంటాయండి. అవి ఏంటంటే తులసి కోట అండ్ ఒక ఆవు దూడ 2 స్టాచ్యూ ఉంటాయి సిల్వర్వి. అవేంటంటే పూజ గదిలో ఉంటే మంచివి అని చెప్పారు. ఆవు దూడ ఈ మధ్య చాలామంది పెట్టుకుంటున్నారు కదా, సో నేను కూడా అవి 2 తీసుకొచ్చుకున్నాను ఇండియా నుండి. సో అంతే, పెద్ద డిఫరెంట్గా ఏముండదు. ఆరోగ్యంతో అలా చేస్తున్నాడు అనమాట, నన్ను చూసి కాపీ కొడుతున్నాడు. అండ్ ఇప్పుడు కూడా పక్కన అల్లరి చేస్తూనే ఉన్నాడు. అండ్ నెక్స్ట్ నేను ఏం చేశానో వంటలు చూపిస్తాను మీకు. ఫస్ట్ నేను భక్షాల కోసం ఇక్కడ పప్పు కుక్ చేసుకుంటున్నాను. ఇది శనగపప్పు. నేను చూపించిన గ్లాస్తో 2 గ్లాసెస్ తీసుకున్నాను. అది 4 విజిల్స్ వచ్చే వరకు పెట్టుకుంటాను. అండ్ ఇది 4 విజిల్స్ వచ్చాక ఇలా అవుతుందన్నమాట. లైక్ దీన్ని కచ్చాపచ్చాగా మనం కొంచెం మిక్సీలో వేసుకోవాలి. బాగా మ్యాషీగా ఉంటే బాగోదు, భక్షాలు అంత టేస్టీగా ఉండవు. కొంచెం కచ్చాపచ్చాగా ఉంటేనే బాగుంటాయి. అండ్ ఇది మిక్సీలో వేసుకుంటాను. అట్ ద సేమ్ టైం నేను పాకం పెట్టుకుంటున్నాను. దానికోసం ఏంటంటే బెల్లం ఫస్ట్ మెల్ట్ చేసి కొంచెం ఫిల్టర్ చేస్తాను, అందులో ఇసుక ఏమైనా ఉంటే పోవడానికి. తర్వాత నేను మళ్ళీ వాటర్ అందులో వేసి పాకం పట్టుకుంటాను. అండ్ ఇందులో నేను వచ్చేసి స్పెషల్గా ఎండు కొబ్బరి అవి వేస్తున్నాను, బాగుంటుంది టేస్ట్ ఎండు కొబ్బరి వేస్తే. అండ్ ఎట్ ద సేమ్ టైం ఇక్కడ మిక్సీ కచ్చపచ్చగా చేశాను. ఇక్కడ నేను బెల్లం పాకం పెట్టాను కదా, మనకు పాకం యాక్చువల్గా ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే మనకు నురగగా వస్తుంది కదా, అప్పుడు పాకం రావడం స్టార్ట్ అవుతుంది. అప్పుడు దీన్ని టెస్ట్ చేసుకోవడం ఎలా అంటే, ఇలా గిన్నెలో కొన్ని వాటర్ వేసుకొని మనం పాకంని అందులో వేస్తే మనకు చిన్న బాల్ లాగా రావాలన్నమాట బూరెల కోసం. అప్పుడు రెడీ అవుతుంది. అప్పుడు అందులో మనం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వేసుకోవచ్చు. నేనైతే చెప్పాను కదా, ఎండు కొబ్బరి అండ్ కొన్ని డ్రై ఫ్రూట్స్ కూడా వేస్తున్నాను. మీరు ఎలా చేస్తారు? భక్షాలు ఇలానే చేస్తారా అంటే చాలామంది చక్కెరతో చేస్తారు. బెల్లంతో చేస్తే ఏంటంటే ఇలా కలర్ చాలా ఇదైపోతుంది, నల్లగా కనిపిస్తుంది. సో చక్కెరతో చాలామంది చేసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. బట్ తప్పదు, బెల్లంతో కొంచెం హెల్దీ కదా, సో అందుకే చేశాను. అండ్ దీన్ని నేను ఇంకా 10 మినిట్స్ అలా స్టవ్ పైనే కుక్ చేసుకున్నాను. మీరు అబ్జర్వ్ చేస్తే చాలా పలచగా ఉన్నప్పుడు నేను యాడ్ చేశాను కాబట్టి ఇది గట్టిగా అవ్వాలి మనకు, మెత్తగా ఉంటే భక్షాలు అస్సలు రావు. భక్షాల కోసం నేను మైదా పిండి కలుపుకుంటున్నాను. మైదా పిండిలో కొంచెం ఆయిల్, కొంచెం సాల్ట్ వేసి మామూలుగా గట్టిగా చపాతీ పిండి ఎలా కలుపుతామో అలా కలుపుకుంటాను. అండ్ భక్షాలు బాగా రావాలంటే ఏంటంటే 2 గట్టిగా ఉండాలి, పూర్ణము అండ్ మైదా పిండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి పులిహోర చేస్తున్నాను, లెమన్ రైస్ చేస్తున్నాను నేను. పులిహోరలో పప్పులు ఎన్ని ఎక్కువ వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది. దానికోసం రైస్ ఆల్రెడీ కుక్ చేశాను. యాక్చువల్లీ ఉగాది రోజు నేను మార్నింగ్ 6:30కే లేచాను, చాలా ఎర్లీగా లేచాను. యూజువల్గా అంత పొద్దున లేవము. అండ్ నాతో పాటు దేవాంశ్ కూడా లేచాడు తొందరగానే. అండ్ ఇది మామూలుగా లెమన్ రైస్ అన్ని ఎండుమిర్చి, పచ్చిమిర్చి అవి వేసి చేసుకుంటున్నాను. అండ్ పసుపు కూడా ఎక్కువ వేయాలి. అండ్ నిమ్మరసం కూడా నేను పోపులో వేస్తాను. ఇంకా ఆల్రెడీ నా ప్రీవియస్ వ్లాగ్లో ఒక దానిలో చూపించాను. పోపులో వేస్తే ఏంటంటే గింజలకి కూడా పులుపు పడుతుంది, బాగుంటుంది. అండ్ ఎస్పెషల్లీ ఇలాంటి పండగలు వచ్చినప్పుడు అయితే ఇండియాని మిస్ అవుతాము చాలా.
లైక్ మార్నింగ్ అంతా కాల్స్ మాట్లాడడము, నేను పూజ అయ్యాక అందరితో ఫోన్లు మాట్లాడాలన్నమాట ఈరోజు. యూజువల్గా డైలీ మాట్లాడుతూ ఉంటాం కదా ఇండియాలో వాళ్ళతో. అండ్ ఇప్పుడు నేను భక్షాలు ఇలా దాన్ని ప్రెస్ చేసుకొని మధ్యలో పూర్ణం పెట్టుకొని ఇంకా ఒత్తుకోవడం అంతే. తర్వాత నేను గీతో రోస్ట్ చేసుకుంటాను వీటిని. గీతో రోస్ట్ చేసుకుంటే ఏంటంటే కొంచెం టేస్టీగా ఉంటాయి. ఇది వచ్చి సేమ్ ప్రాసెస్ రిపీట్ చేస్తున్నా. నేను యాక్చువల్లీ ఒక 4 or 5 చేశాను అంతే, ఎక్కువ చేయలేదు. అండ్ కొంచెం పప్పు ఉండిపోయింది. మామూలుగా మా ఇంట్లో అయితే అమ్మ వాళ్ళైతే పప్పు ఉండిపోతే దాన్ని మళ్ళీ పునుగులు చేస్తారు. అంటే భక్షాలు మార్నింగ్ చేసి ఈవినింగ్ పునుగుల్లాగా చేస్తారు. ఇది మీరు చేతితో ప్రెస్ చేసుకోవచ్చు, కావాలంటే రోలింగ్ పిన్ ఉంటుంది కదా దాంతో కూడా చేసుకోవచ్చు. రోలింగ్ పిన్తో చేస్తే ఏంటంటే కొంచెం ఎక్కువగా పెద్దగా వస్తాయి, మనం చేతితో అంతగా రావు. అండ్ గీతో రోస్ట్ చేసుకుంటే టేస్టీగా ఉంటాయి అంతే. భక్షాలు రెడీ. అండ్ ఇవంతా అయ్యాక నేను పూజ చేశాను కదా మీకు స్టార్టింగ్లో చూపించాను, అంతే. అండ్ దీని తర్వాత లంచ్ ప్రిపరేషన్ చేయాలి. అండ్ నెక్స్ట్ ఈవినింగ్ పాట్లకి కూడా నేను పూరి అండ్ మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ తీసుకెళ్తున్నాను అనమాట. సో అవి కుక్ చేయాలి. ఈరోజంతా వంటలతో సరిపోతుంది. హలో అండి, యాక్చువల్లీ లంచ్ అయిపోయాక నేను ఇప్పుడు స్టార్ట్ చేశాను అనమాట, లైక్ పూరి అండ్ వెజ్ కర్రీ ప్రిపరేషన్కి. లైక్ అరౌండ్ 17 మెంబర్స్ పెద్దవాళ్ళు అండ్ 10 kids అన్నమాట. సో నేనైతే పర్ హెడ్ 2 అలా చేస్తున్నాను, ఎందుకంటే చాలా స్టార్టర్స్ ఉన్నాయి అండ్ రైస్ ఐటమ్స్ ఉన్నాయి. సో మేబీ అంటే అంత ఫుడ్ ఏమో అయిపోదు అనుకుంటున్నాను. సో పర్ హెడ్ 2 పూరి లాగా అలా చేద్దాం అనుకుంటున్నాను. 30 మెంబర్స్కి చేస్తున్నాను. అండ్ కర్రీస్ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్కటి తీసుకొస్తున్నారండి. లైక్ నేను మిక్స్డ్ వెజ్ కర్రీ తీసుకెళ్తున్నాను, ఇంకొక అక్క అయితే పప్పు ఆలు తీసుకొస్తుంది, ఇంకొకరు మ్యాంగో రైస్, అలా డిఫరెంట్ మెనూ ప్రిపేర్ చేశారనమాట. యాక్చువల్లీ ఈ పాట్లకి ఏంటంటే మేము ఇది ఫస్ట్ టైం అండి, అంటే మేము షిబోయిగన్ వచ్చి 6 months అవుతుంది. ఈ 6 monthsలో IPL మ్యాచ్ వస్తుంది. ఈ 6 monthsలో గ్యాదర్ అయింది ఓన్లీ దివాళీ ఈవెంట్ అండ్ ఇంకా అప్పుడప్పుడు ఎవరింటికైనా వెళ్ళడము, అంతే. పెద్దగా మీట్ అయింది లేదు. బట్ ఏంటంటే ఇక్కడ ఉన్నది ఫ్యూ తెలుగు వాళ్ళు అనమాట, చాలా ఫ్యూ ఫ్యామిలీస్ ఉన్నాయి, చాలా చిన్న ఊరిది. సో ఉన్న 10 మందిని దీనికి గ్యాదర్ అవుదామని ప్లాన్ చేసుకున్నాం అనమాట. బాగుంటుంది కదా. సో అంటే మనం యూఎస్లో ఉంటే రియల్లీ చాలా లోన్లీగా అనిపిస్తుంది చాలా టైమ్స్. సో ఇలా గెట్ టుగెదర్లు అయితే ఏమన్నా అంటే కొంచెం అంటే ఫ్యామిలీని మిస్ అయిన ఫీలింగ్ రాదన్నమాట. నైస్ అనిపించింది నాకు కూడా మీట్ అవ్వడము. అండ్ పిల్లలు ఉంటే బాగా ఆడుకుంటారు కదా. సో దేవాంశ్ ఎంజాయ్ చేస్తాడు పిల్లలు ఉంటే. అండ్ మామూలుగా ఇండియాలో అయితే మనం అకేషన్స్ ఉన్నప్పుడు ఎలా కలుస్తామో ఇక్కడ కూడా ఇండియన్స్ బాగా అంటే గ్యాదర్ అవుతారండి. ఎస్పెషల్లీ ఇక్కడ అంటే తక్కువ పీపుల్ ఉన్నారు కాబట్టి అంతగా ఎక్కువ గ్యాదరింగ్స్ ఉండట్లేదు. బట్ మేము పాత ప్లేస్లో ఉన్నప్పుడు ఏంటంటే చాలామంది మా హస్బెండ్ ఆఫీస్ కొలీగ్స్ ఉండేవాళ్ళు, తెలుగు వాళ్ళు. పాటలకు ఉంటుండే ఎవ్రీ మంత్ ఒకరింట్లో అలా గెట్ టుగెదర్ లాగా బాగుంటుండే, చాలా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం. నైట్ 12-11 వరకు అట్లా ఆడుకోవడము, అంటే ఒక్కొక్క రెసిపీ చేసుకొని తీసుకెళ్ళడము అలా చేసేవాళ్ళము, బాగుంటుండే. అండ్ ఇక్కడికి వచ్చి 6 months అవుతుంది, కొంచెం బోరింగ్గా అనిపిస్తుంది. సో ఆ బోర్ మధ్యలో ఈ పాటలకు వచ్చిందనమాట. అండ్ నాకు అనిపించింది ఏంటంటే ఇదే ఇప్పుడు ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశారనమాట. ఇదే గ్రూప్ కంటిన్యూ చేసి అండ్ ఇలానే అంటే ఎవ్రీ మంత్ ఒక పాట్లక్ పెట్టుకుంటే బాగుంటుందని నేను సజెస్ట్ చేద్దాం అనుకుంటున్నా. చూడాలి, అంటే అందరికీ ఇష్టం ఉండాలి కదా.
నాకు ఒక ఇద్దరు అంతే క్లోజ్, మిగతా వాళ్ళంతా జస్ట్ పరిచయం అంతే. అండి నేను రెసిపీస్ ఏం చూపించట్లేదు, అంటే బోరింగ్ కదా మొత్తం వంటలు చూపిస్తే, సో అందుకే వంటలు చూపించట్లేదు. జస్ట్ ఉగాది స్పెషల్ ఉగాది పచ్చడి అండ్ భక్షాలు చూపించాను. యాక్చువల్లీ ఉగాది పచ్చడి క్లిప్ కూడా నేను తీయలేదు, జస్ట్ పులిహోర అండ్ భక్షాలు చూపించాను అంతే. సో అంతే, కీప్ వాచింగ్. రెడీ అయ్యామన్నమాట పాట్లక్ కోసం. టైం వచ్చేసి 6:15 అవుతుంది. అండ్ ఇక్కడ నా కర్రీ అండ్ పూరి కూడా రెడీ. అండ్ అంటే ఈరోజు దేవాంశ్ అండ్ నేను మ్యాచింగ్ వేసుకుంటున్నాను అనమాట. దేవాంశ్ కూడా పింక్ వేసుకున్నాడు. దేవాంశ్ అస్సలు వేసుకొని అని ఏడ్చాడు, బట్ ఎలాగో ఫోన్ ఇచ్చి మేనేజ్ చేసామన్నమాట. సో అంటే ఇయర్ రింగ్స్ వచ్చేసి నేను ఇవి చాందలీస్ పెట్టుకున్నాను. అండ్ ఇది నా శారీ, నేను మీకు ఫొటోస్ అటాచ్ చేస్తాను. అండ్ అక్కడ పాసిబుల్ అయితే వీడియో పంపిస్తాను, లేకపోతే ఫొటోస్ అటాచ్ చేసి పెడతాను అంతే. అండ్ మేము వెళ్ళాక గణపతి పూజ చేశారు కొంచెం. తర్వాత ఏంటంటే స్నాక్స్ పెట్టారు, లైక్ కొన్ని చిప్స్, కొన్ని గారెలు అవి తీసుకొచ్చారు, వడలు అంటారు కదా అవి. సో అవి తిన్నాక పిల్లలకి సరదాగా ఉండాలని ఇలా మ్యూజికల్ చైర్స్ గేమ్ పెట్టారనమాట. లైక్ చాలా ఎంజాయ్ చేశారు, ఎస్పెషల్లీ పిల్లలైతే. నేను ఎలా ఎంజాయ్ చేశానంటే, మీరు అబ్జర్వ్ చేస్తే వీడియోలో అక్కడ దేవాంశ్ని పట్టుకొని కూర్చున్నాను. దేవాంశ్ ఏంటంటే, దేవాంశ్కి ఎక్కువ స్పేస్ ఉంటే అస్సలు ఒక దగ్గర ఉండడు, తిరుగుతూనే ఉంటాడు. అండ్ పిల్లలు వాళ్ళు పెద్దవాళ్ళు కదా, సో వాళ్ళు ఆడుతూ ఉంటే ఏంటంటే వాళ్ళ మధ్యలోకి వెళ్ళి డిస్టర్బ్ చేస్తూ ఉన్నాడనమాట. సో పడిపోతాడేమోనని నేను చైర్లో కూర్చోబెట్టి ఆడిస్తున్నాను. మా హస్బెండ్ వాళ్ళంతా వచ్చేసి క్యారమ్స్ ఆడుతున్నారు. అండ్ దమ్ షరత్ కూడా ఆడామండి. దమ్ షరత్ అయితే చాలా ఫన్నీగా అయింది. లైక్ నాకేమో బాహుబలి మూవీ వచ్చింది. నేను ఎలా చెప్పానంటే, మాట్లాడకుండా చెప్పాలి కదా, సో అనుష్క పుల్లలు ఎరుతూ ఉంటుంది కదా, సో నేనేం చేశానంటే అక్కడ జెంగా గేమ్ ఉంటుంది, వుడ్ స్టిక్స్ అవి ఏరుతూ వేశాను. అంటే చాలా ఫన్నీగా అనిపించింది, చాలా నవ్వారు అందరూ అలా చెప్పినందుకు. బట్ నాకు అంతకన్నా ఎక్కువ ఎలా చెప్పాలో అర్థం కాలేదు, సో అలా చెప్పానన్నమాట. అంతే, చాలా ఎంజాయ్ చేసాం యాక్చువల్లీ చాలా రోజుల తర్వాత. దివాళీకి ఒక ఈవెంట్ అయిందంటే మళ్ళీ ఇప్పుడు అయిందండి అంతే. అండ్ ఇంకా దేవాంశ్ చూసారా మీరు, తిరుగుతూనే ఉన్నాడు మధ్యలో. అండ్ పిల్లలైతే అవుట్ అయిపోయిన వాళ్ళు ఏడుస్తూ ఉన్నారనమాట, నేను మళ్ళీ వెళ్తానని. అండ్ ఇందులో విన్ అయిన వాళ్ళకి ఒక చిన్న కిచెన్ సెట్ గిఫ్ట్గా ఇచ్చారు. అక్క స్వాతి అక్క అని బ్లూ కలర్ శారీ ఆవిడ ఆర్గనైజ్ చేశారనమాట దీన్ని. ఇదంతా వచ్చేసి వాళ్ళందరూ 3-4 ఫ్యామిలీస్ ఒకే ఇంట్లో ఉంటారు. జస్ట్ నేను ఇంకా ఇద్దరు బయట వేరే అపార్ట్మెంట్స్లో ఉంటాము. ఇది క్లబ్ హౌస్ వచ్చేసి రెంట్కి తీసుకున్నారనమాట. అంటే అమౌంట్ ఏం తీసుకోరు, జస్ట్ డిపాజిట్ తీసుకొని ఏమైనా డ్యామేజ్ అయితే మన దగ్గర నుండి రికవర్ చేస్తారు అంతే. మీకు వంటలు కూడా చూపిస్తాను, యాక్చువల్లీ ముందు చూపిద్దాం అనుకున్నా, బట్ తినేసాక చూపించాను. ఇక్కడ లేడీస్ అందరం వచ్చేసి జంగా గేమ్ అని చెప్పాను కదా, బాగుంటుంది అది ఆడుతున్నాము. ఇదేంటంటే మనం బ్లాక్స్ తీయాలన్నమాట, ఒక్కొక్కటి వేరే బ్లాక్స్ ఏవి కింద పడకుండా మనం బ్లాక్ ఒకటి తీయాలి. ఎవరి టర్న్ వచ్చినప్పుడు కింద పడుతుందో వాళ్ళు లూజర్ అన్నమాట. ఇది స్వాతి అక్క ఓడిపోయారు ఇందులో, ఇప్పుడు ఆర్గనైజ్ చేశారన్నాను కదా అక్క. ఇవన్నీ వచ్చేసి మేము తీసుకెళ్ళిన రెసిపీస్, ఒక్కొక్కటి తీసుకెళ్ళామన్నాను కదా అవి. ఐ హోప్ మీకు ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. మేమైతే ఎంజాయ్ చేసాము. లాస్ట్లో ఫొటోస్ యాడ్ చేస్తాను చూడండి. అండ్ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి.